ఆలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా. చేయడం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు బెల్లం తురుమైతే తీసుకున్నాను. అన్నీ కూడా ఇదే కప్‌తో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్‌తో 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో, మనకిక్కడ పాకం గానీ ఏం అవసరం లేదు. జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఒక్క 2 నిమిషాల్లో బెల్లం కరిగిపోతుంది. ఈలోపు ఒక యాలుక్కాయ దంచుకొని అందులో వేసేసుకుంటున్నాను. 1, 2 నిమిషాల తర్వాత చూస్తే బెల్లం పూర్తిగా కరిగిపోయింది. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక పాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. గోధుమ పిండిని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేస్తున్నప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నా గోల్డ్ అండ్ డైమండ్స్‌కి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీసే నేను పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతున్నాయా? నచ్చితే గనక అట్‌లీస్ట్ ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే గనక ట్రై చేశానన్నా చెప్పొచ్చు కదా! చెప్తే నేను మరింత హ్యాపీగా ఫీల్ అవుతాను. మరిన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈలోపు మన గోధుమ పిండి అయితే ఫ్రై అయిపోయింది. అందులోని ఒక కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్క నిమిషం అలా అలా కలుపుకుంటూ ఉందాం. కలుపుకుంటే చూడండి చక్కగా ఎక్కడ ఉండంటూ లేకుండా ఒక సిల్కీ స్ట్రక్చర్‌లోకైతే వచ్చేస్తుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి. కేవలం 5-10 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. చూడండి, బబుల్స్ అయితే ఫార్మ్ అయినాయి కదా! ఇదే టైంలో మనం ముందుగానే మెల్ట్ చేసి పెట్టుకున్న అదేనండి బెల్లం పాకం ఉంది కదా! దాన్ని యాడ్ చేసేద్దాం. చూడండి బబుల్స్ ఎలా ఫార్మ్ అయ్యాయో. ఇందులోకి మనం ఇందాక బెల్లం పాకాన్ని అయితే చేసాం కదా! దాన్ని ఫిల్టర్ చేసి వేస్తున్నాను. పూర్తిగా 2 కప్పుల పాకాన్ని వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు కలుపుకుంటమే. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి. నా గోల్డెన్ డైమండ్స్ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్. మీ సపోర్ట్‌కి ఎప్పుడు గూడా నేను మరింత సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే రెసిపీస్‌తో అయితే మీ ముందుకొస్తున్నాను. మాటల్లోనే ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోయింది చూసారా? ఇది పాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో ఇది పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! ఇదే టైంలో మీకు ఇష్టం ఉంటే గనక మనం ఇప్పటికే నెయ్యి ఎక్కువ వాడామంటే ఇంక నెయ్యి అవసరం లేదు. జస్ట్ నేనైతే బాదాన్ని తురుముకునైతే వేసుకుంటున్నారు. మీకు ఇష్టమైతే నెయ్యి ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయదలుచుకోలేదు కాబట్టి వేయట్లేదు. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. హల్వా అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి, లాస్ట్‌లో నేను బాదం తురుముకుని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా మౌత్ మెల్టింగ్ ఆటా హల్వా అని గానీ, గోధుమ పిండి హల్వా గానీ, వీట్ హల్వా అని గానీ రకరకాల పేర్లున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలోనే అప్పటికప్పుడు అయిపోతుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మౌత్ మెల్టింగ్ హల్వా అయితే క్షణాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. నేను చూడండి మీకోసం ఒక స్పూను నా నోట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. భలే టేస్టీగా ఉంది హల్వా అయితే. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.